జై శ్రీరామ్. ఆ కాంతిమంతుడు, ఆ పరాక్రమవంతుడు నానావిధ సర్పాలు వ్యాపించిన శిఖరాలతో ఉన్న మందర పర్వతము వలె తేజరిల్లుతూ ఉన్నాడు. అతడు కాటుక రాశి వలె నల్లగాను, అతని వక్షస్థలాన ఉన్న ముక్తాహారము పూర్ణచంద్ర కాంతులతోనూ విరాజిల్లుతూ కొంగలు కమ్ముకున్న నల్లని మేఘము వలె కనిపించాడు. చందన చర్చ చేసిన భుజకీర్తులతోనూ దండ కడియాలతోనూ అలంకరించిన అతని బాహువులు 5 తలల మహాసర్పాల వలె తోచినవి. స్ఫటిక మణులతో చేసి నవరత్నాలు పొదిగిన ఆస్తరణాలు పరిచిన సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు. చక్కగా సింగారించుకుని యువతులు సమీపంలో నిలుచుని వింజామరలు వీస్తూ ఉన్నారు. దుర్ధర్షుడు, ప్రహస్తుడు, మహాపాశుడు, నికుంభుడనే 4 మంత్రులు ఆ రావణాసురుని చుట్టూ కూర్చున్నారు. ఆ 4 మంత్రులు బలదర్పితులు, తత్వజ్ఞులు. చుట్టూ 4 సముద్రాలు ఉన్న ఈ లోకము వలె రావణాసురుడు ఆ 4 మధ్యన కూర్చున్నాడు. ఆ 4 మంత్రులే కాకుండా ఇంకా అనేక మంది రాక్షస మంత్రులు అక్కడ కూర్చుని ఉన్నారు. వారందరి మధ్యన దేవేంద్రుని వలె అమిత తేజోవంతమైన మేరు శిఖరము వలె ఆకాశంలో ఉన్న నూతన నీలమేఘము వలెను కూర్చుని ఉన్న రావణాసురుని హనుమంతుడు చూచినాడు. భయంకర పరాక్రములైన రాక్షసులు తనను బాధ పెడుతున్నప్పటికీ రావణాసురుడి వైభవానికి హనుమంతుడు ఆశ్చర్యపడిపోయినాడు. అతని తేజస్సుకు నిశ్చేష్టుడైపోయినాడు. మనసులో ఆలోచించసాగినాడు. జై శ్రీరామ్.